ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు ఉన్నాం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. ఇది నువ్వు ఏర్పడదేమో లేఖన భాగం చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును గంతయు జీవమును దాని వలన కలుగును. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరకనాయ ప్రభా, నీ వాక్యం దొరకతండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. నాయన మీ వాక్యం మేము ధ్యానించుకుందండి, మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి విన్నగల దేవుడు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నిత్యం బ్రతిమారి భిన్నంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇద్దరికి ఏర్పడదేబడిన అంశం ఏంటంటే భక్తి. భక్తి కలిగి ఉంటా. చూడండి, ప్రతి మనిషి భక్తి కలిగి ఉండాలి. ప్రతి మనిషి భక్తి కలిగి ఉండాలి. అయితే ఆ భక్తిలో శక్తి కూడా ఉండాలి. చాలామంది భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉంటారు. భక్తి కలిగి ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయింపని వారై ఉంటారు. కొంతమంది గురించి బైబిల్లో రాయబడి ఉంది, అది పనికిమాలిన భక్తి. అనేక మంది భక్తి చేస్తారే కానీ శోధన రాగానే శోధనలో పడిపోతారు. అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, దొంగతనం చేస్తూ ఉంటారు, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి పైకి మాత్రం చాలా భక్తిగా ఉంటారు. డబ్బు చూడగానే మోసంలో పడిపోతారు. డబ్బు చూడగానే మోసంలో పడిపోతారు. బ్రతుకులో నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత లేకపోతే మీ భక్తి వ్యర్థమే. మీ భక్తి వ్యర్థం. మన బ్రతుకులో, మన జీవితంలో మరి పరిశుద్ధత, న్యాయం ఇవన్నీ లేకపోతే మన భక్తి అనేది వ్యర్థమే ప్రియులారా. అటువంటి భక్తి దేవునికి అంగీకారమా? అటువంటి భక్తి దేవునికి అంగీకారమా? కాదు, అంగీకారం కాదు. అయితే యేసు ప్రభు ద్వారా నువ్వేం చేయాలి? మారమనసు పొందాలి. మారమనసు పొందాలి. నువ్వు ఆ దేవుని సన్నిధానానికి రావాలి. ఆ యొక్క కృపా సింహాసనం వద్దకు రావాలి. వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని, నువ్వు ఈ పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు ఈ పాపాలను శుద్ధి చేస్తాడు. తన రక్తంతో శుద్ధి చేస్తాడు ప్రియులారా. తన రక్తంతో శుద్ధి చేస్తాడు. తర్వాత శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ నువ్వు వెనక్కి తిరగకూడదు. నువ్వు వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగేవారిగా ఉండకూడదు. కాబట్టి మనం యేసు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అప్పుడు నీవు శోధనలో, పాపంలో పడకుండా ఆయనే కాపాడుతాడు. నిన్ను కాపాడేది ఎవరు? మనల్ని అందరినీ కాపాడేది ఎవరు? ఆయనే కదా. కాబట్టి అప్పుడు నీ భక్తి శక్తిగల భక్తిగా ఉంటుంది. నీ భక్తి శక్తిగల భక్తిగా ఉంటుంది ప్రియులారా. అలాగే భక్తులు ఏముండాలి? తృప్తి అనేది కూడా ఉండాలి. ఈ భక్తి ఉన్నప్పుడు మనలో తృప్తి అనేది కూడా ఉండాలి. అనేక మందికి జీవితంలో తృప్తి అనేది ఉండదు. తృప్తి అనేది ఉండదు. వారికి అన్నీ ఉంటాయి. సమస్తం ఇంట్లో దేవుడు అన్నీ సమకూరుస్తాడు, అన్నీ ఇస్తాడు. అయినా ఇంకా ఏదేదో కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి వేరే ఎవరన్నా పెద్ద ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇల్లులాగా వాళ్ళు కూడా కట్టుకోవాలి అన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అంటే ఇతరులు ఏ విధంగా ఉన్నారు అలా మేము కూడా ఉండాలి అన్నట్లుగా. అంటే ఏంటి దాని అర్థం? వారి సాటిస్ఫాక్షన్ అనేది వారిలో లేదు. మాకు తక్కువే ఉంది, మాకు లేదు అన్నట్లుగా వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి దేశంలో ఎంతోమందికి ఉండటానికి ఇళ్ళు ఉన్నాయా? అందరికీ ఇళ్ళు ఉన్నాయా? లేవు. దేశంలో ఎంతోమందికి ఇళ్ళు లేవు.
మరి నీకు దేవుడు చక్కగా సొంత గృహాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడనే కదా భావం. కాబట్టి మరి ఈ విధముగా మరి ఇలాంటి ఇల్లు లేని వాళ్ళు అనేక మంది నిజంగా పేదరికం గురించి మనం చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? కలకత్తా వెళ్ళాలి. కలకత్తాలో పేదరికం ఎక్కువ. అన్ని కుటుంబాలు దగ్గర చాలా కుటుంబాలు ఫుట్పాత్ల మీద ఉంటాయి. నిజంగా వారికి ఒక పూట ఆహారం దొరకడం కూడా కష్టమే. ఒక పూట ఆహారం దొరికిందంటే వారి జీవితం ధన్యమైపోయినట్లే ప్రియులారా, వారి జీవితము ధన్యమైపోయినట్లే. మరి దేవుడు మనకు 3 పూట్ల ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు. దేవుడు మనకు మూడు పూట్ల ఆహారం సిద్ధం చేస్తున్నాడు కదా. మరి మనం ఏం చేయాలి? కనుక మరి అక్కడ విషయాలు చూసినట్లయితే చాలా మనం బాధపడతాం. దేవుడు నేను దీవించి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, నివాసాన్ని బట్టి నువ్వేం చేయాలి? తృప్తి చెందాలి. అని ఉద్యోగాలు లేని వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి ఒకసారి. ఉద్యోగాలే లేని వాళ్ళు, చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేవు. వాళ్ళ సంగతి ఏంటి? మరి ఇళ్ళు లేవు. ఇళ్ళు లేని వాళ్ళు కొంతమందికి ఇళ్ళు ఉన్నాయి, మరి కొంతమందికి ఇల్లు లేవు. ఇల్లు లేని వాళ్ళ వారి సంగతి ఏంటి? మరి వాళ్ళకన్నా మనము శ్రేష్ఠులమే కదా. దేవుడు మనకి ఉద్యోగాలు లేకపోయినా దేవుడు మనకి ఏదో ఒక ఆశ్రయం అనేది దేవుడు మనకి కల్పించాడు. వారికి ఇల్లు లేవు కానీ మీకు సొంత గృహాలను ఇచ్చాడు. ఉద్యోగాలు లేని వాళ్ళు పెద్ద ఉద్యోగాలు లేకపోయినా కనీసం చిన్న ఉద్యోగాలను చేసుకొని సెటిల్ అవుతున్నారు కదా. అది చాలు కదా. ఆ తృప్తి అనేది మనకు ఉండాలి. అలాంటి తృప్తి అనేది ఉండాలి. కనుక భోజనం చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థించే వారిగా ఉండాలి. భోజనం చేసేటప్పుడు కూడా మనము ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. చాలామందికి ఈ అలవాటు అనేది ఉండదు. చాలామందికి ఈ అలవాటు ఉండదు. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయకుండా తినడం కూడా పాపమేనంట. సమయలు గ్రంథంలో చూస్తాం. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయకుండా తినడం కూడా పాపమేనంట పిల్లరా. మరి మనము భోజనము చేసేటప్పుడు హడావుడిగా తినేసేస్తూ ఉంటాం. పనులు ఒత్తిడిలోనో ఏదో గంగాల్లో తినేస్తాం. అది మర్చిపోతాం మనం ప్రార్థన చేసుకోవాలన్న విషయాన్ని. ఒక హోటల్ ముందు ఫ్యామిలీ దిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ కారులో దిగింది. వాళ్ళు వచ్చి హోటల్లో కూర్చున్నారు. ఆ ప్రక్కన 2 దంపతులు కూర్చున్నారు. వాళ్ళకి తెలియని వాళ్ళు కూర్చున్నారు. ఇందులో సర్వర్ వచ్చాడు, వాళ్ళకి కావాల్సిన సప్లై చేశాడు, ఇచ్చాడు. వీరు తినేటప్పుడు ఫ్యామిలీ దిగారని చెప్పాను కదా. వీరు తినేటప్పుడు ఏం చేశారంటే యజమాని ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత వీరు భోజనం చేయడం మొదలుపెట్టారు. ఇదంతా పక్కన ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. పక్కన ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. తర్వాత భోజనం అయిపోయిన తర్వాత ఆ పక్కన ఉన్న అతను అక్కడున్న ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక అమ్మాయితో, ఆ పాపతో, మీ ఊళ్ళో అందరూ కూడా భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుంటారా అని ఎగతాళిగా అడిగాడు. ప్రార్థన చేసుకుంటారా అని ఎగతాళిగా అడిగాడు. చెయ్యరు అంది. మరి ఎవరు చేస్తారు అంది. మా ఇంట్లో కుక్క పిల్ల చేస్తుంది అన్నాడు. ఏమన్నాడు? మా ఇంట్లో కుక్క పిల్ల చేస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు దీని భావం మీకు అర్థమయ్యే ఉండొచ్చు. అంటే ఏంటి? మీరు కూడా కుక్క పిల్లలతో సమానమే అని అన్నట్లుగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక దీని భావం మనం అర్థం చేస్తున్నాం కదా. కాబట్టి చాలా తెలివిగా మాట్లాడింది. కాబట్టి కృతజ్ఞత చెల్లించడం నేర్చుకోవాలి. భోజనం చేసేటప్పుడే కాదు, మన ఏ విషయంలోనైనా సరే మన ప్రభు మనకు మాదిరి చూపించాడు. ప్రతి విషయంలో ఆయన ప్రార్థన చేయకుండా ఏదన్నా చేశాడా? ఏ పని అన్నా ఆయన చేశాడా? తండ్రికి ప్రార్థించకుండా ఏ పని అన్నా ఆయన చేశాడా? కాబట్టి ప్రియులారా, మనం కూడా ఏ పని చేసేటప్పుడైనా
ప్రార్థన చేసుకొని ఆ పని ప్రారంభించే వారిగా మనము ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మనం నేర్చుకున్నది ఏంటి ఇప్పుడు? భక్తిలో ఏముండాలి? శక్తి ఉండాలి. అదేవిధంగా భక్తిలో తృప్తి అనేది కూడా ఉండాలి. ఈ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం దేవా. ప్రభు తండ్రి, ఇంతవరకునైనా ప్రభు మీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన దాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. నాయన ఇగో తండ్రి, మరి భక్తిలో మరి శక్తి ఉండాలి, తృప్తి ఉండాలి అని మీరు మాకు తెలియజేసి ఉన్నారు నాయన ప్రభా. అదేవిధంగా తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నేను ప్రభా ఆ విధంగా జీవించాలని కోరుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు ఆ విధంగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు బ్రతమాలు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకైన సహవాసము సకల దీవులు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.